నమస్కారాలు. ఎలా అధికార పార్టీ కూటమి వచ్చింది, అధికారం వచ్చినాక తర్వాత గ్యాస్ పథకం ఇచ్చింది. ఈ ప్రతి ఇంటికి దీప పథకం 3 సిలిండర్లు. తర్వాత తల్లి వందనం అన్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చినారు. తర్వాత 13,000 వేశారు. ముగ్గురున్నా నలుగురు ఉన్నా. ప్రతిపక్షం వచ్చి ఆ రోజుల్లో నవరత్నాలని ఒక్కరికే ఇచ్చారు, కానీ ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురుంటే ఇవ్వలేదు. తర్వాత పింఛన్ ఆయన 3,000 ఇస్తానని 3,000 ఇవ్వలేదు. మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అధికార పార్టీ అన్నగారికి ఒక సంవత్సరం అంతా అప్పులు చేసిన అప్పులు చంద్రబాబు కూటమి కూర్చొని పరిస్థితి డెవలప్మెంట్ చేస్తా అన్ని పథకాలు నిదానంగా ఒక 1 year లోపల చేస్తూనే ఉన్నారు. తర్వాత బస్ పథకం ఇస్తా అంటుండు, తర్వాత మహాలక్ష్మి పథకం ఇస్తా అంటుండు. విడతలుగా ఇస్తూనే ఉన్నాడు. ఈ ప్రతిపక్షం ఓవర్గా తిప్పి కొడుతుంది అధికార పార్టీ.